హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి పేరు ప్రకారంగా వాళ్ళతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దాము. సో ఇది ఒక వ్యూవర్ సబ్స్క్రైబ్ చేశారు నిన్న. సో తన కోసం అనేసి ఈ రీడింగ్ చేస్తున్నాను నేను. అలాగే ఎవరో ఒక కొత్త వ్యూవర్ చూస్తున్నారు నా ఛానల్ని. నేను మెసేజ్ పెడుతున్నారనమాట. మీరు ఈ వేరే వాళ్ళ టాపిక్స్ అనేది కాపీ చేస్తున్నారు, అలా చెయ్యొద్దు మేడం అనేసి పెట్టాడనమాట. బాబు, కరెంట్ ఫీలింగ్స్ అనేది ప్రతి టారో ఛానల్ అనేది చేస్తారు. ఓకే, అది కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ అనేది అది కాపీ చేయాల్సినంత పెద్ద టాపిక్ ఏం కాదు. సో ఏ టాపిక్ లేదన్నప్పుడు కరెంట్ ఫీలింగ్స్ అనేది చేస్తాము. అది మామూలుగా అయితే కొంతమంది మార్నింగ్ ఒకసారి చేస్తారు, ఈవినింగ్ ఒకసారి చేస్తారు, ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో మళ్ళీ దానికి వాళ్ళు సంజాయిషి కూడా చెప్తున్నారు ఏంటంటే, మీకన్నా ముందు వేరే వాళ్ళు చేసేసారు, వాళ్ళ తర్వాత మీరు చేస్తున్నారంటే సరే టాపిక్ ఒకటే, కానీ నేను చేసిన పద్ధతి వేరే వాళ్ళు చేసిన పద్ధతి అది ఒకటేనా? సో నా రీడింగు వాళ్ళ రీడింగు సేమ్గానే వచ్చిందా? కొంచెం మీరు ఒక కామన్ సెన్స్ అనేది యూజ్ చేసి మీరు కామెంట్స్ అనేవి పెట్టడం నేర్చుకోండి. సో వాళ్ళు ఎవరో ఏదో చేశారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజు నుండి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నేను రీడింగ్ చేస్తున్నాను. సో వేరే వాళ్ళ ఛానల్స్ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని నేను చేసే అంత టైం నా దగ్గర లేదండి. ఓకేనా? సో నాకు టారో కోర్స్ అనేది ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, పర్సనల్ రీడింగ్స్ ఉంటాయి, నా వర్క్ నా ఓన్ జాబ్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ నేను పక్కన వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే అంత తీరిక నాకు లేదు. కామెంట్ పెట్టే ముందు కొంచెం బ్రెయిన్ అనేది ఉపయోగించి అప్పుడు కామెంట్స్ పెట్టండి. అలాంటి వాళ్ళని నేను ఇమ్మీడియట్గా బ్లాక్ చేస్తాను. వేరే వాళ్ళ టాపిక్స్ నేను కాపీ చేస్తాను కూడా. నా రీడింగ్ స్టైల్ వేరు, నేను చెప్పేది వేరు, నేను చెప్పే విధానం వేరు, నాకు వచ్చే కార్డ్స్ వేరు. సో వాళ్ళు చెప్పిన కార్డ్స్ నా దగ్గరకు వస్తున్నాయా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో ఇక్కడ మీకు 2 పైల్స్ ఉన్నాయండి. పైల్ 1 వచ్చేసి ఏ నుండి ఎం వరకు అనమాట. అంటే మీ పర్సన్ యొక్క నేమ్ ఏ నుంచి ఎం వరకు ఉంటే కనుక వాళ్ళ పేరు యొక్క ఫస్ట్ లెటర్. సపోజ్ రేఖ అంటే ఆర్తో వస్తుంది కదా, అట్లా. ఓకే, సో వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్కి సంబంధించిన పైల్స్ అనమాట. మీరు అలాగా చూస్ చేసుకోవచ్చు. సెకండ్ పైల్ వచ్చేసి ఎన్ టు జెడ్ అనమాట. సో మీ వ్యక్తి యొక్క పేరు ఒకవేళ ఎన్ నుంచి జెడ్ వరకు లెటర్స్లో కానీ ఉంటే కనుక మీది అది పైల్ నెంబర్ 2 అవుతుంది. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది చూద్దాము. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అలాగే ఆస్ట్రో ఛానల్ కూడా ఉంది, ద సన్ ఆస్ట్రో ఛానల్. దానిలో రెమెడీస్ అనేవి పెడుతుంటాను. అలాగే నా స్టూడెంట్స్ కూడా రకరకాల రెమెడీస్ పాపం చాలా ఓపిక్గా వాళ్ళు పెడతారు. వాళ్ళందరూ వాళ్ళ నాలెడ్జ్ అనేది అందరితో షేర్ చేసుకుందామని వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఓకేనా? సో దయచేసి మా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎలాగా ఎనర్జీ ఎలా ఉంది? పైల్ నెంబర్ 1. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది, అలాగే నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? ఓకే, సో ఇద్దరు ఎనర్జీలు అనేవి కూడా బాగాలేవండి. మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏంటంటే ఏ నుంచి ఎం వరకు. సో మీకు మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది. సో మీరు అనుకున్నది ఏది జరగకుండా మొత్తం అంతా మీ ఆశా సౌధం అనేది కూలిపోయింది. సో మీకు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీ ఇద్దరికి సెపరేషన్ అనేది వచ్చింది. సో మీరిద్దరూ ఇప్పుడు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. మీకు చాలా ఒక భయంగా, కోపంగా, ఆందోళనగా ఉంది. సో మీరు అసలు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలాగా మనం బిల్డ్ చేయాలి అంటే, ఇది కనెక్షన్ కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఇది కూలిపోయిన దాన్ని నేను ఎలాగ బిల్డ్ చేయాలి, అది ట్రస్ట్ అవ్వచ్చు. సో
చాలా ఘోరంగా ఇది మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పెద్ద ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా ఒకరినొకరు పట్టుకో ఉండొచ్చు. సో ఒక ఫుల్ టవర్ మూమెంట్ అనేది వచ్చింది సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా. సో మీరిద్దరూ సపరేట్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళు కూడా ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏది డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేరు, యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు దృష్టి కోణం అనేది మారింది. సో వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం అనేది మారింది. మీరు ఒకలాగా వాళ్ళు అనుకుంటే మీరు ఇంకొకలాగా ఉన్నారు అనే ఒక వాళ్ళు చూసే పద్ధతి అనేది మారింది, పర్స్పెక్టివ్ అనేది మారింది అనమాట. సో ఓవరాల్గా ఇద్దరూ కూడా మంచి ఎనర్జీలో లేరు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడదాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీస్తో కనెక్ట్ చేయండి. సో వాళ్ళతో నేను మాట్లాడేలా చేయండి. వాళ్ళు ఇచ్చే మెసేజెస్ నేను నా వ్యూవర్కి క్లియర్గా ఇచ్చే విధంగా నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. ఓకే, మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రెంగ్త్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉండు పరిస్థితులు ఎలా ఉంటే కూడా మనము స్ట్రాంగ్గా నిలబడాలి. ఒకరికొకరు గొడవలు ఆడుకోవడం కానీ, ఇలాగా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం కానీ, బయట పెట్టుకోవడం కానీ చేయకూడదు. సామరస్యంగా శాంతిగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని గొడవలు కొట్లాటలు వల్ల ఏమీ కాదు, మనం ఏమీ సాధించలేము అన్నట్టుగా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్గా ఒక స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్తో నిలబడాలి. కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టంలో ధైర్యంగా నిలబడే వాళ్ళే ఒక హీరో అంటారు. సో అటువంటి ధైర్యాన్ని మన ఇద్దరము కూడా పెంపొందించుకోవాలి అనేసి చెప్తున్నారు. సో మా వ్యూవర్ గురించి మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మా వ్యూవర్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓ 2 కార్డ్స్ వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక ప్రపోజల్ అనేది చెప్పాలనుకుంటున్నారు, లేదా చేయాలనుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలనుకుంటున్నారు. ఒక యాక్షన్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా ఒక డిప్రెషను, యాంగ్జైటీ, భయము, హెల్త్ ఇష్యూస్, వాళ్ళు ఏదో ఒక విషయానికి రిగ్రెట్ అవ్వటము, గిల్టీగా ఫీల్ అవ్వటము, ముఖం చేతుల్లో పెట్టుకుని ఏడవటము. సో వాళ్ళకి అస్సలు మనశ్శాంతి లేదు, చాలా ఘోరంగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళ మనసులో అయితే మీ దగ్గరికి మళ్ళీ రావాలి, యాక్షన్ తీసుకోవాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి, తన ఫీలింగ్స్ అనేది చెప్పాలి అని ఉంది. కానీ అది ఇక్కడ జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక భయం అనేది ఉంది, ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఒక డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు రావటము, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? అసలు మీ దృష్టిలో ఎందుకు అసలు ఇటువంటి మనస్పర్ధలు అనేవి ఎందుకు వస్తున్నాయి? మా పర్సన్ యొక్క మా వ్యూవర్ యొక్క పర్సన్ మ్యారేజ్. ఓకే, సో మేబీ ఇద్దరి మధ్యలో ఈ భేదం అనేది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. ఆల్రెడీ మీరు కానీ మీ పర్సన్ కానీ మ్యారీడ్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక మ్యారీడ్ పార్ట్నర్ వల్ల వస్తుంది ఈ గొడవలు అనేది, ఈ ప్రాబ్లమ్స్ అనేది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మీ ఇద్దరికి అసలు మ్యారేజ్ గురించే గొడవ వచ్చింది. మేబీ మీరు వాళ్ళని కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతూ ఉండొచ్చు. సో అసలు ఆ మ్యారేజ్ టాపిక్ వల్లే మీ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ప్లస్ అది కాకుండా మీ ఇద్దరి మధ్యలో ఈ కనెక్షన్కి ఒక బ్యాలెన్స్ అనేది లేదు, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు. చాలా ఫాస్ట్గా ఈ కనెక్షన్ అనేది మూవ్ అయిపోయింది, గ్రో అయిపోయింది, కానీ దానివల్ల అది స్టెబిలిటీ అనేది కోల్పోయింది. ఓకే, ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 10 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ కానీ, లేదంటే ఒకరు మ్యారీడ్ ఇంకొకరు అన్మ్యారీడ్ కానీ అయి ఉండొచ్చు. మ్యారేజ్ పరంగా మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి, లేదంటే వేరే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి. సో వాళ్ళైతే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కోరుకుంటున్నారు. వాళ్ళు మీతో ముందుకు వెళ్ళాలి. ఒక మ్యారేజ్ అనేది అయితే 2 సార్లు 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. సో వాళ్ళ ఆలోచనలు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే, సో మీరు ఎంత మంచిగా ఆలోచించే మనిషి అయినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు చెప్పాలి కదా మా వ్యూవర్కి.
అసలు మీకు అంత మంచి ఫీలింగ్స్ ఉంటే మా వ్యూవర్కి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకు చేయటం లేదు? సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటండి మీకోసము, మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మీ దగ్గర రావాలంటే ఒక భయము ఉంది, ఒక ప్రైడ్ ఈగో ఉంది. సో దానివల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ మీరే వాళ్ళకి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా అని చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఓపిక అనేది నశించిపోతుంది, అంటే అంత టయర్డ్గా అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు మీకు ఒక ప్రపోజల్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి అనేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో దానికోసం ప్రిపేర్ కూడా అవుతున్నారనమాట. ఓకే, సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారు అనుకోవచ్చా? సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? ఇన్నిసార్లు మీ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారు కదా, సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? ఓకే, సో వాళ్ళకి అది తెలియట్లేదు, ఇది ప్రేమ లేదంటే ఒక ఫ్రెండ్షిప్పా, ఆప్యాయత, అట్రాక్షనా, లస్టా, ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోవాలి, ఏది చెప్పాలి అనేది కూడా వాళ్ళకి తెలియటం లేదు. సో మీ లైఫ్లో చాలామంది ఆప్షన్స్ ఉండొచ్చండి, కానీ నేను అడిగేది మా వ్యూవర్ గురించి. అసలు మా వ్యూవర్ గురించి, నా వ్యూవర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో వాళ్ళని ప్రేమిస్తున్నారా మీరు? నా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? ఓకే, ఖచ్చితంగా ఇప్పటికి ఇది 3వ కార్డ్ అండి, థర్డ్ పార్టీ ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు చాలా హార్ట్లో పెయిన్ ఉంది, వాళ్ళు ప్రేమించాలి అనుకుంటే కూడా వాళ్ళు ప్రేమించలేని పరిస్థితి. సో వాళ్ళు తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల, ఒక మ్యారీడ్ పర్సన్ అవ్వటం వల్ల కూడా వీళ్ళు మీకు ఏది చెప్పలేకపోతున్నారు. సో మరి మీకు ఒక థర్డ్ పార్టీ ఉంది, మీకు ఆల్రెడీ మ్యారీడ్ కానీ మీకు వేరే పర్సన్ ఉన్నారన్నప్పుడు నా వ్యూవర్ జోలికి ఎందుకు వచ్చారు మీరు? ఓకే, సో మీరు చాలా కాన్ఫిడెంట్గా, అట్రాక్టివ్గా, అందంగా ఉన్నారంట. సో మీ అందము, మీ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలనుకున్నారు. కొంతమందికి మీరే వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, లేదంటే హస్బెండ్ అయి ఉండొచ్చు, మీరే వాళ్ళ పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది లవ్ కాదా? ఓకే, ఒక ప్యాషన్తో కూడిన న్యూ బిగినింగ్ అంట. మీతో జరిగింది ఒక ప్యాషన్తో కూడిన, ఒక అట్రాక్షన్తో కూడిన న్యూ బిగినింగ్, న్యూ కనెక్షన్. అసలు మీ ఇద్దరిది కూడా ఒక న్యూ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకి ఆ అట్రాక్షను, ప్యాషను వల్ల మీ దగ్గరికి వచ్చారు. సో మీతో ఒక కనెక్షన్ అనేది ఏర్పడింది అనమాట. ఓకే, సో ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అసలు మా వ్యూవర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? నా వ్యూవర్ గురించి, నా వ్యూవర్ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మెజిషియన్. సో వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారంట, మీ ఇద్దరికి మంచి జరగాలి, మీరిద్దరూ ఒక యూనియన్లోకి రావాలి. సో మీరిద్దరూ ఏంటంటే మీ శక్తియుక్తులంతా ఉపయోగించి కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ చేయాలి. కావాలంటే డివైన్ గైడెన్స్ కూడా తీసుకొని మీరు అది మీ లైఫ్లో అనేది యూజ్ చెయ్యాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో మన వ్యూవర్ ఫ్యూచర్ ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? నా వ్యూవర్ యొక్క ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? ద డెవిల్. సో ఇది ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాగే కనిపిస్తూ ఉందండి. ఇక్కడ ఓన్లీ ఒక ప్యాషన్, లస్ట్ అనేది, ఫిజికల్ అట్రాక్షన్ అనేది, సెక్షువల్ కనెక్షన్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడింది. సో దానికి ముగింపు ఏంటి, లేదంటే బిగినింగ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో ఈ కనెక్షన్లో ఉండలేకపోతున్నారు, అలాగని బయట పడలేకపోతున్నారు. సో ఆ విధంగా ఒక ఇద్దరు కూడా ఒక చైన్తో కట్టి పడేసినట్టుగా ఈ అడిక్షన్ లాగా మారిపోయిందనమాట. సో ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే ఒక ప్లాన్ అనేది చేస్తున్నారు. సో ఒక ప్లానింగ్ చేసి ఎలాగ ముందుకు రావాలి, మీతో ఎలాగ గడపాలి, ఎలా కలవాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కూడా చూస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. అదే వాళ్ళ యొక్క నెక్స్ట్ యాక్షను. కాకపోతే వాళ్ళకి ఫ్యూచర్ అనేది తెలియటం లేదు, దారి అనేది తెలియటం లేదు. ఒక పూర్తి ఇల్యూషన్స్, భయము, ఇన్సెక్యూరిటీ,
ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక సీక్రెట్స్, హిడెన్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ దారిలో వెళితే మీతో కనెక్షన్ పెట్టుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అయితే వాళ్ళకి తెలియటం లేదు, ఒక క్లారిటీ లేదు. కానీ రావాలి అని అయితే ప్లానింగ్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా భయాలు, ఒక ఆందోళనలు అన్నీ ఉన్నాయి, ఒక సాడ్నెస్ అనేది ఉంది. సో వాళ్ళు కాకపోతే అయినా ఎలాగైనా సరే కలవాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరిద్దరూ సపరేట్గా దూరంగా ఉన్నారు, ఈ దూరాన్ని దగ్గర చెయ్యాలి అన్నట్టుగా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో నా వ్యూవర్ అడిగినట్టుగా సాయిబాబా కార్డ్ ఒకటి తీద్దాము. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ యొక్క పర్సన్కి బాబా ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? బాబా మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? నా వ్యూవర్కి, నా వ్యూవర్ యొక్క పర్సన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి బాబా? ఓకే, ధ్యానము, ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. ఓకే, బాబా ఏం చెప్తున్నారంటే మెడిటేషన్ చేస్తే కనుక నీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో నువ్వు ధ్యానం చెయ్యి, లేదంటే జపం చెయ్యి, సో నీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అనేది అయితే బాబా చెప్తున్నారు. ఓకే, సో ఇదండి ఫైల్ నెంబర్ 1 మీ యొక్క రీడింగ్. మీకు ఎలా అనిపించింది ఈ రీడింగ్? రెజినేట్ అయిందా? రెజినేట్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి ఖచ్చితంగా, ఎలాగా మీకు రెజినేట్ అయింది అని చెప్పేసి. ఓకేనా? సరే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్ ఫర్ ఫైల్ నెంబర్ 2. ఒకవేళ మీ వ్యక్తి యొక్క నేమ్ ఇనీషియల్ ఫస్ట్ లెటర్ ఎండ్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీది ఫైల్ నెంబర్ 2. చూద్దాము అసలు మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దాము మీ పర్సన్ తోటి. మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? ఓకే, మీది హై ప్రీస్టెస్, మీ పర్సన్ వచ్చేసి ద మూన్. ఓకే, సో మీ ఎనర్జీ అయితే పాజిటివ్గానే ఉందండి. కాకపోతే ఇక్కడ కూడా కొంచెం హిడెన్ సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. మీరేదో మీ విషయాలు అనేది వాళ్ళకి పూర్తిగా చెప్పటం లేదు. సో కానీ మీరేంటంటే ఒక ఇంట్యూషను, మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంది, మీకు మెచ్యూరిటీ ఉంది, ఒక అవేర్నెస్ ఉంది. మీరు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఒక టారో రీడర్ అయి ఉండొచ్చు, ఆస్ట్రాలజర్ అయి ఉండొచ్చు. సో మీకు ఏంటంటే చాలా నాలెడ్జ్ అనేది ఉంది. సో మీకు ఎలా బ్యాలెన్స్ చేయాలి మంచి చెడుని అనే ఒక అవగాహన ఉంది. మీలో ఉండే నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ థాట్స్ కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇమోషన్స్ అనేవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు బాగా తెలుసు. అదేవిధంగా ఈ వ్యక్తిని చూస్తే వీళ్ళు ఒక మానసిక సంఘర్షణలో మునిగిపోయి ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏది నిజము, ఏది అబద్ధము, ఏం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలా వద్దా అసలు అనేసి ఒక ఇల్యూషన్లో ఉన్నారనమాట. సో మంచేది చెడేది అని తెలియలేని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ ఆలోచనలు అనేవి వెరీ క్లౌడెడ్గా ఉన్నాయి, ఒక గ్రహణం పట్టినట్టుగా ఉన్నాయన్నమాట వాళ్ళకి ఆలోచనలు. సో మెంటల్ క్లారిటీ అనేది లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక యాక్షను తీసుకోవట్లేదు. అలాగని మీ కనెక్షన్ని కూడా కొంచెం వాళ్ళు ఏంటంటే పాడు చేశారనే చెప్పచ్చు. ఓకే, సో మీరు ఎంతైతే మెచ్యూరిటీలో ఉన్నారో, మీరు ఎంతైతే క్లియర్గా ఉన్నారో ఆ క్లారిటీ అనేది ఈ వ్యక్తికి లేదు. సో దానివల్ల వాళ్ళు చాలా ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారని అయితే చెప్పొచ్చు అనమాట. సరే చూద్దాము ఈ వ్యక్తి నా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ యొక్క పర్సన్ నా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్టాక్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోవటం లేదు. వాళ్ళు రైట్ టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ దానికి ముందు ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర నుంచి లాగాలి, గ్యాదర్ చేయాలనేసి దూరం నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అది మీ సోషల్ మీడియా అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఏం చేస్తున్నారు. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేయటం కానీ, సో వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే రెడీగా ఉన్నారు రావటానికి కానీ యాక్షన్ తీసుకోవటానికి, ఒక కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు. కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనలో అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి? నా వ్యూవర్ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు?
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు నా వ్యూవర్ గురించి? ఓకే, సో వాళ్ళు ఏంటంటే మీరు ఒక ప్లేయర్ అనుకుంటున్నారండి. అంటే ఎవరైతే నా వ్యూవర్ చూస్తున్నారో నా వ్యూవర్ పైన వాళ్ళకి అనుమానం ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే నా వ్యూవరే ఒక ప్లేయరు, అందుకని వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. సో లేదంటే మీకు రకరకాల ఫ్రెండ్షిప్స్ ఉండొచ్చు, మీరు రకరకాల వాళ్ళతో అంటే ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు అది అలవాటు, మీరు అందరితో ఆడుకొని వదిలేస్తారు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ ఇమోషన్స్తో ప్లే చేయడం అనేది మీకు అలవాటు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో లేదంటే మీరు వాళ్ళ గురించి నా వ్యూవర్ ఏమో వాళ్ళ పర్సన్ గురించి అనుమానపడుతున్నారు, వాళ్ళు ప్లేయరు, వాళ్ళకి రకరకాల సంబంధాలు ఉన్నాయి అనేసి నా వ్యూవర్ ఫీల్ అవుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఓకే, సో మీరు మరి క్లారిఫై చెయ్యొచ్చు కదా నా వ్యూవర్కి. ఒకవేళ నా వ్యూవరే తప్పు చేస్తున్నారంటే వాళ్ళని మీరు నిలదీసి అడగచ్చు. లేదంటే మీకు అలాంటి విషయాలు ఉంటే కనుక మీరు ఓపెన్గా నా వ్యూవర్తో చెప్పచ్చు కదా, ఓపెన్ అప్ అయ్యి చెప్పచ్చు కదా. ఓకే, సో వాళ్ళకి అది చెప్తే ఎక్కడ గొడవ అయిపోతుందో, మీరిద్దరూ ఎక్కడ విడిపోతారో, ఒక ఈగో క్లాష్ వస్తుంది, ఒక ఫైట్, ఆర్గ్యుమెంట్, కోపము, ఒక గెలవాలనే ఇది పంతం, పోటీ అంటారు చూసారా, అట్లా. సో దానివల్ల వాళ్ళు భయపడి మీతో ఏ విషయము చెప్పటం లేదు. మరి ఇలా స్టాక్ చేసి ఇంత టైం వేస్ట్ చేసి నా వ్యూవర్ మనసును కూడా పాడు చేసి వాళ్ళ ఇమోషన్స్తో ఆడుకోవడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓకే, సో ఈ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకనే దూరం నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీ గురించి ఆరా తీస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళైతే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, వెరీ బ్యాడ్గా ఎండ్ అయిపోయింది, చాలా బ్యాక్ స్టాబింగ్ అయింది, ఒక మోసము, చీటింగు ఇవన్నీ కనబడుతున్నాయి. సో వాళ్ళకి అది ఇంకా మర్చిపోలేని ఒక ఎండింగు, చాలా పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారంట. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎండ్ అయిపోయింది, నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు స్టాక్ చేస్తున్నారు. సో ఈ కనెక్షన్ ఎవరు ఎండ్ చేశారు? మీరు ఎండ్ చేశారా, లేకపోతే నా వ్యూవర్ ఎండ్ చేశారా? మీ కనెక్షన్ని మీరు ఎండ్ చేశారా, లేకపోతే నా వ్యూవర్ ఎండ్ చేశారా? మాకు క్లారిఫై చేయండి, క్లారిటీ ఇవ్వండి. ఓహో, కార్డ్స్ అతుక్కునేసాయి. ఓకే, సో ఎవరో ఇమ్మెచ్యూరిటీతో ఎండ్ చేశారనమాట. ఇందులో ఎవరైతే మేల్ ఉన్నారో వాళ్ళు ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేశారు. అది కూడా ఒక ఇమ్మెచ్యూరిటీతో, ఒక పంతము, పట్టుదల, ఒక ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, గ్రోత్ కోసము, ఒక జాబ్ కోసము, ఒక కెరీర్ కోసము వీళ్ళైతే ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేశారంట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మేబీ ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఈ వ్యక్తి మీకంట వయసులో చిన్నవారు అవ్వచ్చు. సో ఈ వ్యక్తి తన ఏమంటారు గ్రోత్ కోసము, తన ప్రొఫెషనల్ లైఫ్ కోసం అని చెప్పేసి ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేశారు. ఓకే, అసలు ఎందుకు ఎండ్ చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఎందుకు ఎండ్ చేశారు? ఎందుకు మీరు ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేశారు? ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్. ఓకే, సో ఏదో ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది, లేదంటే మీరు వేరేనా ఏదైనా సపరేట్గా ఒక బిజినెస్ పెట్టుకొని ఉండొచ్చు. సో దానివల్ల ఇద్దరు సపరేట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకరేమో వేరే న్యూ బిగినింగ్ చేశారు, అది ఒక కనెక్షన్లో న్యూ బిగినింగ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ పెట్టండొచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు. సో దీనివల్ల మీ ఇద్దరికి మధ్యలో ఒక ఎండింగ్ అనేది జరిగిపోయింది. మేబీ మీరిద్దరూ విడిపోయారు, వేరే వేరే ఆఫీసులకి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే అవతల అంటే మీరు వేరే కనెక్షన్ అనేది స్టార్ట్ చేశారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఈ వ్యక్తిని వదిలేశారు, మీరు మర్చిపోయారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో న్యూ బిగినింగ్, ఒక కొత్త స్టార్ట్ అనేది మంచిదే కదా. సో మరి మీరిద్దరూ మాట్లాడి ఓపెన్గా తేల్చుకొని ఉండొచ్చు కదా. అసలు మీరు నెక్స్ట్ ఏమి యాక్షన్ తీసుకోబోతారు? మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతారు నెక్స్ట్? ద స్టార్. సో వాళ్ళకి ఇంకా హోప్ ఉందంట, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అనే ఒక హోప్ ఉందంట. సో దానివల్ల దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మీరు ఎలా గ్రో అవుతున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు.
సో దూరం నుంచి అయితే మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నారు, ఒక మంచి అనేది కోరుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు తన ఇమోషన్స్ అనేవి ఒక బ్యాలెన్స్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారనమాట. ఓకే, అసలు మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? అసలు మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? ఓకే, రిస్ట్రిక్టెడ్ కనెక్షన్ ఇది. ఒక బ్లాకేజ్ ఉంది, ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. సో ఇద్దరికి ఇప్పుడు మాటలు లేవు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలోని ఒక కమ్యూనికేషన్ అనేది లేదు. సో దానివల్ల తన ప్రేమ ఉందా లేదా అనేది మేబీ ఇది రిస్ట్రిక్టెడ్ లవ్ అయి ఉండొచ్చండి. ఇద్దరు, ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను, మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా లేదా? ఓకే, ఈరోజు అసలు ఈ సెకండ్ పైల్లోనే కార్డ్స్ అనేవి అతుక్కునేస్తున్నాయి. ఓకే, సో వీళ్ళకి ప్రేమ ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదంట. వాళ్ళు ఒక సెయింట్ అంట, ఒక సన్యాసి అంట. సో వాళ్ళకి ఇట్లాంటి వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదంట. వాళ్ళు ప్రస్తుతానికి లోన్గా ఉండాలనుకుంటున్నారంట, ఒక సోల్ సర్చింగ్ చేస్తున్నారంట. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నారు. కానీ మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు, మీ గురించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సరే, మీకు ప్రేమ లేనప్పుడు నా వ్యూవర్ గురించి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయటము, మీరు నా వ్యూవర్ గురించి ఆరా తీయడము, స్టాక్ చేయటం ఎందుకు? మాకు ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వీళ్ళు సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు అండి, సింగిల్ మదర్ అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన కన్సర్న్ ఉంది, ఒక రకమైన ఆప్యాయత, ఒక ఎఫెక్షను, ఒక కేర్ అనేది ఉందన్నమాట. మీరంటే ఒక ఇష్టము ఉంది, మీరంటే ఒక ఆప్యాయత, ఒక ఏమంటారు అక్కర అంటారు చూసారా, అంటే మీరు ఎక్కడున్నా బాగుండాలి, ఎలాగున్నా బాగుండాలి అనే ఒక రకంగా మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలతో మీరు జాగ్రత్తగా ఉన్నారా అన్నట్టుగా ఒక రకమైన ఆదుర్ద అనొచ్చు, ఆతృత అనొచ్చు. సో దానివల్ల చూస్తున్నారంట. సరే, మీరు మా వ్యూవర్తో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటని అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫ్యూచర్ గురించి, నా వ్యూవర్ యొక్క ఫ్యూచర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ ఫైల్ నెంబర్ 2 చాలా డిఫికల్ట్ ఫైల్ అండి. వాళ్ళు అసలు ఏది చెప్పట్లేదు. ఓకే, చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారంట. అసలు ఫ్యూచర్ అనేది ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనిపించట్లేదు. ఒక రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ, ఒక స్టక్ ఎనర్జీ. సో వీళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళాలి అంటే కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశము లేదు. సో మ్యాక్సిమం ఇది థర్డ్ పార్టీ లాగే అనిపిస్తూ ఉంది, ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగే అనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే తన ఫీలింగ్స్ అనేవి చెప్పట్లేదు. ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఈ వ్యక్తి అసలు ఏ విషయం కూడా మనకి చెప్పడానికి ముందుకు రావట్లేదు. చాలా ఇంట్రోవర్ట్, అన్ని విషయాలు వాళ్ళ లోపలే దాచేసుకుంటారు. మీకు కూడా వాళ్ళ ఏం చేస్తారు, ఏం చెయ్యబోతారు అనేది ఏది చెప్పరు. దానివల్ల మీకు విరక్తి వచ్చేస్తుంది. ఈ వ్యక్తి అసలు ఏది నాకు నిజం చెప్పరు, ఎప్పుడు మాట దాటేస్తారు, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అడిగితే తప్పించుకుంటారు. సో ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది, కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పట్లేదు. వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ మీరంటే ఇష్టము, మీ గురించి స్టాక్ చేస్తున్నారు, మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఎంతసేపు వాళ్ళకి డబ్బు సంపాదన, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ తప్పనించి ఈ లవ్ పరంగా ఈ కనెక్షన్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లేదు. కానీ మళ్ళీ మీరంటే ఇష్టము. సో ఇది ఈ ఫైల్ నెంబర్ 2 అనేది వెరీ వెరీ డిఫికల్ట్ ఫైల్ అండి. ఎంతమందికి రెజినేట్ అయింది, ఎందుకంటే ఈ వ్యక్తి అసలు ఏమీ చెప్పాలనుకోవట్లేదు. ఒక్క మెసేజ్ కూడా నాకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఓకే, ఈ కనెక్షన్ గురించి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి బాబా? నువ్వు ఏకాకివి కావు, అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను. మనకి ఇందాక వచ్చినట్టుగా ఇక్కడ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సింగిల్ పేరెంట్ అయితే కనుక బాబా మీకు క్లియర్గా చెప్తున్నారండి, మీరు ఒంటరి వారు కాదు, నేను ఉన్నాను అని బాబా చెప్తున్నారు. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. ఓకే, సో అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. సో రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.